హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీ. ముందుగా 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. లోపు మనం చిన్న నిమ్మకాయ సైజున చింతపండు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు విజిల్స్ అయిపోయాక ప్రెషర్ అంతా పోయేంత వరకు విజిల్ తీసి ఒకసారి మూత తెరిచి పప్పుని ఇలా చూడండి, చాలా బాగా ఉడికింది కదా. ఒకసారి గరిటెతో బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న పాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసుకొని కలుపుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా వేగాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనము 2 స్పూన్ల కారం అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం నానబెట్టుకునే చింతపండు ప్యూరీని ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్నాక నేను 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మరుగుతున్న టైంలో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మరుగుతున్న టైంలో మనం లాస్ట్లో 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఎంతో టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా చేసుకున్న హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.